విశ్వవిజ్ఞాన పీఠ గురు పరంపరకి విస్తృత గురువులు ఉమర్ అలీ షా గారికి, పీఠంలోని సభ్యులకు, ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్సులు. ఈ పీఠంలో లేకపోతే గురువు గారి బోధనతో నేను మునిగి తేలిన వాడిని కాదు. నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు గురువు గారి బంధువుల వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతూ, ఇలా పిఠాపురంలో గురువు గారు ఉన్నారు, మా బంధువులే వారు ఉపనిషత్తుల గురించి, గీతా జ్ఞానం గురించి, వేదాంగాల గురించి, సత్యాన్ని గురించి వివరిస్తారని చెప్పినప్పుడు ఎప్పటి నుంచో వారిని కలవాలని అనుకునేవాడిని. ఎందుకంటే సత్యం అనేది ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. మనకు చెబుతూ ఉంటారు, ఏకం సత్ విప్ర బహుధా వదతి, నిజం ఒకటేనట. విప్రులైనా జ్ఞానులైనా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మనమంతా కూడా చాలామంది నిత్య జీవనంలో వారు నమ్ముకున్న మతాన్ని, వారు నమ్ముకున్న ఆచారాలని, వారు నమ్ముకున్న వ్యవహారాలతోటి ముడిపడిపోయి ఉంటారు. దాంట్లో కూడా పూర్తిగా శాంతి దొరకదు. ఆ శాంతి దొరకనప్పుడు, ఇంకా ఏదో అశాంతి మిగిలినప్పుడు ఎక్కడ శాంతి దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటారు. ఈ ప్రయాణంలో మనం ఎంతోమంది గురువులను కలుస్తూ ఉంటాం, ఎంతోమంది పీఠాధిపతులను కలుస్తూ ఉంటాం, ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉంటాం. మనకి ఒక జీవితకాలం సరిపోయినటువంటి సాహిత్యం ఉంది. ఇప్పుడే ప్రసాదరావు గారు చెప్పారు, కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో మనం దీపాన్ని వెలిగిస్తాం. ఆ దీపం యొక్క విశిష్టతను గురించి ప్రసాదరావు గారు చెప్పారు. ఇప్పుడే సూర్యబాబు గారు మాటల్లో చెప్తున్నారు, ప్రసాదరావు గారు 5 నిమిషాల్లో మాట్లాడమంటే 5 నిమిషాల్లో మాట్లాడతారు, 10 నిమిషాల్లో మాట్లాడమంటే 10 నిమిషాల్లో మాట్లాడగలరు, గంటలు మాట్లాడమంటే గంటలు మాట్లాడగలరు. అలాగే మనకు కూడా ఎంతోమంది పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని చూస్తున్నాం. కానీ నిత్య జీవనంలో ఎదురయ్యే సమస్యలు, ఈ ఆధ్యాత్మికత ఏ విధంగా ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుందో చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. ఈ కార్తీక మాస సందర్భంగా నిన్నే కోటి దీపోత్సవానికి అంకురార్పణ చేశాను నేను. ఇవాళ ఉమర్ అలీ షా గారి దర్శనం అయింది. చీకటిని తొలగించాలంటే వెలుగు కావాలి. మనం దీపం వెలిగించగానే వెలుగు వస్తుంది, చీకటి పోతుంది, అంతా తెలుసు మనకి. కానీ దీపం అర్థం అదేనా? దీపం అర్థం అది కాదు. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో వెలుగు కావాలి. ఆ వెలుగు కావాలంటే మనం మారాలి. మనం మారాలంటే కృషి చేయాలి. ఆ కృషి చేయడానికి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి మార్గంలో. ఆ మార్గంలో ఉన్న సందేహాలను తొలగించాలంటే ఉమర్ అలీ షా లాంటి గురువులు మనకి
అందుబాటులో ఉండాలి. అటువంటి వారే సందేహాలను నివృత్తి చేయగలుగుతారు. దీనిలో గొప్పతనం ఏమిటంటే ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తున్న పీఠం కాబట్టి వీరు ఆ గురువుల ఆశీస్సులతోటి, ఆ గురువుల మంత్రసిద్ధితోటి మనల్ని సన్మార్గంలో నడిపిస్తారన్న నమ్మకం, మనకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం కూడా నమ్మాలి. నమ్మినప్పుడే దీని ఉపయోగం ఉంటుంది, లేకపోతే దీని ఫలితం ఉండదు. ఇప్పుడంతా కూడా మనకి ఇన్స్టెంట్గా, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ కాఫీ లాగా భక్తి కూడా కావాలి, ఆధ్యాత్మికత కావాలి. నా కష్టాలన్నీ కూడా ఇవాళ తొలగిపోవాలి. నేను సాయంత్రం ఇక్కడి నుంచి మీటింగ్లోంచి వెళ్ళిపోతే నా కష్టాలన్నీ తొలగిపోతేనే గురువుగారు నిజమైన గురువుగారు, లేకపోతే గురువుగారి మీద నా సందేహం అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఇది అంత తేలికైన విషయం కాదు. ఆధ్యాత్మికత అనేది ఒక జీవన విధానం. మనం ఇప్పుడు కల్తీతో ఉన్నటువంటి కూరగాయలు తిని మన శరీరాన్ని ఎలా పాడు చేసుకుంటున్నామో, దానికి వ్యతిరేకంగా ఈ ఆధ్యాత్మిక జీవనానికి అలవాటు పడినప్పుడు మన కణాలన్నీ ఉత్తేజమై, ఇప్పుడే మంత్రం గొప్పతనాన్ని చెప్పారు, మన కణాలన్నీ ఉత్తేజమై మనలో ఉన్నంత పొల్యూషన్ అంతా పోయి ఒక శక్తి వచ్చి, ఆ శక్తి ఈ గురువుల మాటలు మనం నమ్మి ఆ సాధనకు ఉపయోగపడే స్థితికి రావాలంటే చాలా కృషి కావాలి. ఆ కృషి కొన్ని రోజుల్లో వస్తుందని చెప్పలేను, కొన్ని సంవత్సరాల్లో వస్తుందని చెప్పలేను, ఒక్కొక్కసారి కొన్ని జన్మలు కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి మనకు ఓపిక అనేది చాలా ముఖ్యం. ఆ ఓపికకి సిద్ధపడితేనే ఇటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రయాణించడానికి మనం ముందుకు రావాలి. ఇక్కడ మత ప్రమేయం లేదు, అది నాకు చాలా నచ్చిన విషయం. ఇప్పుడే కొన్ని సమావేశాల్లో మీరు చూస్తూ ఉంటారు, ఇది మన మతం, అది అన్య మతం, వీరు స్త్రీలు, వారు పురుషులు. ఈ మధ్య కొంతమంది గురువుల్లో కులాలు కూడా ఉన్నాయి. గురువుగారి పాదాలు చూపించాలంటే ఫీజులు ఉన్నాయి, గురువుగారితో మాట్లాడాలంటే ఫీజులు ఉన్నాయి. ఇలా ఫీజులు లేని, కులాలు లేని, మతాలు లేని మానవత్వం వైపు ప్రయాణం చేసేటటువంటి గురువుల అవసరం ఇవాళ ప్రపంచానికి ఉంది. ఆ అవసరాన్ని ఈ విశ్వవిజ్ఞాన పీఠం చాలా వరకు తీరుస్తుందన్న నమ్మకం నాకుంది. కాకపోతే ఏమిటంటే వారు చేసే మంచి పనులన్నీ కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితం అయిపోయి ఉన్నాయి. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ మంచితనం అనేది ఉంటే మనుషులే గుర్తించి వారి బోధనలు విని వారి సాధకులుగా మారి మానవత్వం వైపు తప్పకుండా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. మనం కనుక ఆధ్యాత్మికత మార్గంలో కనుక ప్రయాణిస్తే చాలా వరకు కూడా మన ఆలోచనల్ని సన్మార్గంలో పెట్టుకోగలం. కనీసం అంతవరకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయన్న నాకు ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో గురువు గారి మీద దృష్టి, మంచి ఆలోచనల మీద దృష్టి, మంచి పనులు చేయాలని నమ్మకం కనీసం సాయంత్రం వరకు ఉంటుంది. ఈ హాలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆలోచనలు మళ్ళీ మామూలే అవ్వచ్చు, అది వేరే విషయం. ఇందాకే నేను చెప్పాను, ఇది ఒక జీవన విధానం అని. ఈ జీవన విధానానికి అలవాటు పడడానికి
ఇది నాంది ప్రస్తావనగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హైదరాబాద్ శాఖ వారికి, ఉమరాలి షా పేట సభ్యులకి కృతజ్ఞతలు చెప్తూ నా ఆధ్యాత్మిక మార్గానికి కూడా వెలుగునివ్వాలని కోరుకుంటూ గురువు గారికి ప్రణామాలు చేస్తూ విరమిస్తున్నాను.